తెలంగాణలో ప్రముఖ పులుల అభయారణ్యం కవ్వాల్కోర్ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. పులులు, వన్యప్రాణుల సంరక్షణ, ఆవాసాల అభివృద్ధి కోసం చేపట్టిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. మొదటి దశలో 2 గ్రామాల తరలింపు మొదలైంది. మంత్రి అల్లుళ్ల ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా నిర్మల్ జిల్లా కడెం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో మైసంపేట్, రాంపూర్ పునరావాస గ్రామ ప్రజలకు చెక్కులు, పరిహార ప్యాకేజీని అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ చరిత్రలో మొదటిసారి పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు అధికారికంగా ప్రారంభమైందని మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ ప్రయత్నానికి సహకరించి ముందుకు వచ్చిన గ్రామస్తులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబాలు ఇక్కడ ఉండడం జరుగుతుంది కాబట్టి వారికి ఇటువంటి సౌకర్యము ఇచ్చే విషయంలో మీరు ఖచ్చితంగా సేద్యం చేసుకొని మా గ్రామంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఆ భూమిని వ్యవసాయంగా మార్చుకొని మీరు మోటార్లు పెట్టుకుంటారా. కరెంటు విషయంలో కరెంటు అధికారులు కూడా ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్ అధికారులు వచ్చారు. మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పిఓ ఐటీడీ గారు కానీ జిల్లా అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులు మీ యొక్క ఆదివాసీలకు, గిరిజనులకు ఈ సహాయ సహకారాలు అందించి మీరు ఆ 2 గ్రామాలు ఖాళీ చేసి ఇక్కడ వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవడానికి 6 మాసాలలో ఇండ్లు కట్టుకొని మరి అన్ని సౌకర్యాలతో మీరు ఇక్కడ ఉండడానికి మరి పక్కన ఉన్నటువంటి గ్రామాలు కూడా వాళ్ళు స్వాగతం చెప్పడం జరిగింది. అందరు కూడా ఒక సోదర భావంతో మనం ఉండాలి. మిమ్మల్ని చూసి ఇంకా వేరే కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇటువంటి స్వేచ్ఛ వాతావరణంలోకి వచ్చినట్టు ఇంకా ఆ యొక్క టైగర్ జోన్ అనేది అది కూడా ప్రత్యేకంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కువ టూరిజం వల్ల మనకి ఎన్నో పోషక లాభాలు జరిగే కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అది కూడా మనము చేసుకోవడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలంటేనే అడవుల జిల్లా. ఆ విధంగా అడవులను మనం పరిరక్షించుకుంటేనే మనకు ఎక్కువ మనకు పేరు ఉంటుంది. మన జన్నారం కానీ, కడెం ప్రాంతం కానీ పెద్ద పెద్ద అడవులు మరి మనము చూస్తుంటే